డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. జనగామ జిల్లా కేంద్రంలోని 14వ వార్డు కౌన్సిలర్ స్వరూప ఆధ్వర్యంలో విగ్రహ ప్రదాత దూసరి ధనలక్ష్మితో కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ పై కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. జనగామ 14వ వార్డులో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన దారిలో ఎప్పుడూ నడుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వరూప గారు ఆవిష్కరింపజేసుకోవడం చాలా సంతోషం. ఇవాళ వారు ఒక మహిళగా తను బాగా చదువుకొని ఇతరులందరూ కూడా చదువు చెప్తూ అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి కూడా సేవాభావంలో కూడా ఈ పట్టణంలో తన వార్డుకు కావాల్సిన దానికంటే ఎక్కువ కూడా అనేక కార్యక్రమాలకు డబ్బులు తీసుకొచ్చి వార్డులో ఒక స్కూల్ అయినా, ఒక గుడి అయినా, ఒక రోడ్డు అయినా, మంచినీళ్ళు అయినా, పార్క్ అయినా, విగ్రహ ప్రతిష్టాపన అయినా అన్నిట్లలో కూడా తను ముందుంచి ఇవాళ అద్భుతమైన కార్యక్రమాలు చేసిండ్రు. ఇవాళ అంబేద్కర్ గారి మహనీయుని యొక్క ఇవాళ విగ్రహం కూడా ప్రతిష్ఠాపించుకోవడం అంటే చాలా సంతోషం. ఆమె పుట్టి పెరిగి చదివి బోధించి వారి దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని వారికి ఒక తృణప్రాయంగా చిన్న కార్యక్రమం అంటే చిన్న అవకాశం తను తీసుకోవడం అనేది ఆ పెద్ద మహనీయుని యొక్క పెట్టుకోవడం అనేది నిజంగా వారి అభినందనీయురాలు. ఆమె మరిన్ని సేవలు ఈ యొక్క జనగామ పట్టణ ప్రజలకు ఈ వార్డు ప్రజలకు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సదా అంబేద్కర్ గారి బోధనలు, వారి యొక్క రచనలు, వారి యొక్క రాజ్యాంగం ఎప్పుడు కూడా సదా ఆచరణీయమని చెప్పేసి ఇవాళ క్లిష్ట సమయంలో దేశం ఉన్నది. ఇటువంటి సందర్భంగా అనేక మంది అంబేద్కర్ గారి మీద అనేక మంది ఇవాళ ఉన్న పాలకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వారి యొక్క గొప్పదనాన్ని మరింతగా అందరికీ తెలవాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క విగ్రహం పెట్టినరో వారు నిజంగా అందుకే పెట్టిన వారు అభినందనీయులు. వారి యొక్క రచనలు కానీ అన్నీ కూడా మేము ఎప్పటికి కూడా పాటిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే మ్యామ్. అందరికీ నమస్కారం. మన జనగామ అంబేద్కర్ నగర్ 14th వార్డు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పల్లా రాజేశ్వరరెడ్డి సార్ వచ్చారు. ఈ మన వార్డులో 14th వార్డులోనే నేను పుట్టి పెరిగాను. మన వార్డు కోసం ఏదైనా చెయ్యాలి అని నేను మనసులో చిన్నప్పటి నుండి నాకు ఉండే కోరిక ఈరోజు స్వరూప అక్క ద్వారా, మా కౌన్సిలర్ స్వరూప అక్క ద్వారా నా కోరిక నెరవేరింది. ఒక చిన్న మాట, నా వార్డు కోసం 14th వార్డు కోసం నేను ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నాను. ఈ మాట నేను మర్చిపోయాను ఇంతకుముందు చెప్పడము. ఇప్పుడు చెప్తున్నా, మన వార్డులో ఏ ఫ్యామిలీకి ఏం జరిగినా నా వంతు సహకారం నేను చేస్తానని సభాముఖంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా 14వ వార్డు అంబేద్కర్ నగర్ అయి ఉండడము, మరి అంబేద్కర్ విగ్రహం ఉన్నది ఇదివరకు, అది శిథిలావస్థలో ఉండడం ద్వారా మరి దాన్ని మార్చాలనే సంకల్పంతో అంబేద్కర్ నగర్ ఉంది కాబట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే సంకల్పంతో మరి ఈరోజు దూసరి ధనలక్ష్మి మరి దాతగా వచ్చి మేము ఈరోజు మరి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపించుకోవడం జరిగింది. నేను ముఖ్య అతిథిగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు మరి పోకల జమున గారు వచ్చి ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డు ప్రజల అందరి ఆశీర్వాదంతోనే ఈరోజు నేను ఈ కార్యక్రమం చేయడానికి నాకు వారు ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి అంబేద్కర్ అనేటువంటి ఆ మహనీయుని యొక్క విగ్రహం పెట్టి ఈరోజు గర్వంగా ఇంత నిలబడతాను నేను కలలో కూడా అనుకోలేదు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. తను ఆ రోజు రాజ్యాంగం రాయడానికి ఎవ్వరు సపోర్ట్ చేయకుండా ఒక్కడే కూర్చొని రాజ్యాంగం తయారు చేసి ఈరోజు అదే రాజ్యాంగం ప్రకారము మన భారతదేశం నడుస్తుంది. అదేవిధంగా నేను ఒంటరి పోరాటంతో ఫస్ట్ ఒక అడుగు వేసినాను అంబేద్కర్ సంకల్పంతో. ఆ ఒక్క అడుగు నాకు ఒక 1 వీక్ చాలా కష్టంగా అనిపించింది. అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డాడో ఒక విగ్రహం పెట్టడానికి ఇంత కష్టమవుతుంది అనేటువంటి సంకల్పంతో ముందుకెళ్ళిన తర్వాత అందరూ వచ్చి సహకరించి ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ సహకారం అందించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.